శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడంతో జలాశయానికి భారీగా ఇన్ఫ్లో పెరిగింది. ఇక జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసిన అధికారులు దిగువ ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,65,233 క్యూసెక్లుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలకు చేరడంతో కుడి ఎడమ జిల్లా విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివరాజ్, స్వాతి, ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే గత నెలలో శ్రీశైలం ఉన్న 10 గేట్లు ఎత్తి దాదాపు వేల క్యూసెక్లు లక్షల క్యూసెక్ల నీరు దిగువ విడుదల జరిగింది. అయితే గత 2 రోజులుగా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో భారీగా పెరగడంతో నిన్నటి నుంచి దాదాపు 2-4 గేట్లు ఈ విధంగా ఎత్తుకుంటే ఈరోజు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి ఏదైతే నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉండడంతో అంతే భారీగా 2,62,2 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ఏదైతే నాగార్జున సాగర్ కు నిన్నటి నుంచి అధికారులు విడుదల చేయడం జరిగింది. ఏదైతే డ్యామ్ నీటి మట్టం 215 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టానికి శ్రీశైలం జలాశయం చేరుకుంది. అయితే నిన్నటి నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలను అంచనా వేసుకుంటూ ఆ డ్యామ్ గేట్లను ఒక్కొక్కటిగా ఎత్తుకుంటూ ఈ రోజు ఉదయం వరకు దాదాపు 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఏదైతే కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిరంతరంగా కొనసాగుతుంది. అయితే ఇన్ఫ్లో భారీగా పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. మరోవైపు ఇటు టీబీ డ్యామ్ లో కూడా ఇన్ఫ్లోస్ భారీగా పెరుగుతున్నాయి. దాదాపు 90 అడుగుల వరకు ఇప్పుడు టీబీ డ్యామ్ చేరుకుంది. మరోవైపు ఇటు కృష్ణా బేసిన్ పైన ఉన్న ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలు మరోసారి నిండుకుండలా మారుతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.